రామదాసు హాస్పిటల్స్ అధినేత శేషాద్రి రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలి మళ్ళీ పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా మన రెడ్డి అంటే మనం 10 మందికి అన్నం పెట్టేవాళ్ళనే అక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని అనేక కార్యక్రమాలు అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కోస్తాంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ రాజమహేంద్రవరం కేంద్రంగా అనపోతారెడ్డి గారు ఇక్కడ పరిపాలన చేయడం జరిగింది. ఆ అనపోతారెడ్డి గారి పేరే అనపర్తి అనేది కూడా మనకు చరిత్ర చెప్తా ఉందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అనపోతారెడ్డి గారు రాజమహేంద్రవరం కేంద్రంగా పరిపాలన చేస్తున్న సందర్భంలో ఆయన యొక్క యుద్ధానికి వెళ్ళే పరిస్థితి రావడం, రాజమండ్రిలో ఈరోజు ఏదైతే వేణుగోపాలస్వామి ఆలయం ఉందో ఆ వేణుగోపాలస్వామి రాజమహేంద్రవరం రాజ్యానికి క్షేత్రపాలకుడు. ఆ వేణుగోపాలస్వామికి ఒక మొక్కుకొని నేను ఈ యుద్ధంలో విజయం సాధించినట్టయితే నా రాజ్యంలో సుభిక్షంగా ఉన్న ఒక ప్రాంతాన్ని వేణుగోపాలస్వామికి దత్తతిస్తానని మొక్కుకోవడం జరిగింది. అప్పుడు ఆ యుద్ధంలో ఆయన విజయం సాధించడం, అప్పుడు రాజమహేంద్రవరం రాజ్యంలో సుభిక్షంగా ఉన్న అనపర్తి ప్రాంతాన్ని వేణుగోపాలస్వామికి దత్తత ఇవ్వడం కూడా జరిగిందనేది మనకు చరిత్ర చెప్తా ఉంది. అంటే ఆనాడు అనపోతారెడ్డి గారు రాజ్యం వెళ్ళిన రోజునే దాహం తీర్చడం కోసం అనేక బావులు తవ్వించారు. ఆయన ఉన్న యావదాశ్రీ కూడా ఈ జిల్లాల్లో ఈ సేవా కార్యక్రమాలకి సామాజిక కార్యక్రమాలకి వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గొల్లల మావిడాళ్ళలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం ఆయన ఒక్కరే నిర్మించడం జరిగింది. అదేవిధంగా గొల్లల మావిడాళ్ళలో ఉన్న రామాలయం ఆసియాలోనే అతిపెద్ద గోపురం ఉన్నది ఒకే ఒక కుటుంబం సుబ్బిరెడ్డి గారు వారి సోదరులు కలిసి నిర్మించడం జరిగింది. నేను త్రినాథ్ రెడ్డి గారికి కానీ ఆ కార్యవర్గ సభ్యులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, దురదృష్టవశాత్తు వారి జ్ఞాపకాలు మరుగున పడిపోతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ ఆలయాలను అభివృద్ధి చేయాలని నేను ఒక ఆలోచన చేసి చాకర్ల అరుణ్ కుమార్ సత్యాగ్రహం ಬೇಗ